అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి, ఇంకా శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళిపోయి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని పిలుస్తారు. ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే మిగతా 23 ఏకాదశులు చేసినంత పుణ్యం కలుగుతుందంట. ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, బియ్యంకు సంబంధించిన ఏ పదార్థాలు ఈరోజు తినకూడదని అంటారు. ఇంకా నార్మల్గా ఉండలేని వారు ఏదైనా టిఫిన్స్ చేసుకొని తినొచ్చు. ఓన్లీ బియ్యంకు సంబంధించిన పదార్థాలు తినకపోతే సరిపోతుంది. ఈరోజు ఇంకా ఉపవాసం ఉన్నానండి. తులసాకులు నిన్ననే తీసుకొచ్చుకున్నాను. ఇంకా మాల కట్టి స్వామివారికి వేశాను. 7 పిండి దీపాలు చేసుకుంటున్నాను. ఏకాదశి, అందులోనూ శనివారం వచ్చింది కదా, చాలా శ్రేష్టము. తొలి ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు, ఈరోజు ఉపవాసం ఎందుకు చేయాలి అనేది ఒక కథ ఉంది. నేను ఫుల్ వీడియోలో తప్పకుండా చెప్తాను. అయితే ఈరోజు ఉపవాసం ఉండి ఆ స్వామిని కొలిస్తే సర్వ పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేది ఆ కథ సారాంశము. ఆ 7 పిండి దీపాలు పెట్టుకునేసరికి ఆ కాంతుల మధ్యలో స్వామి ఎంత బాగా కనబడుతున్నాడో కదా, చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళాను. అక్కడ కూడా చాలా బాగా పూజ నిర్వహించారు విష్ణుమూర్తికి. తర్వాత హారతి, నక్షత్ర హారతి, అన్ని విధాల హారతి చూసుకొని ఆ స్వామి దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని ఇంటికి వచ్చాను. ఉపవాసం అనేది మన దేహాన్ని, మనసుని శుద్ధి చేస్తుంది. ఈరోజు వీలైతే 108 సార్లు ఓం నమో నారాయణ అని అనుకోండి. ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.